ఉత్తరాంధ్ర వైసీపీ కేడర్లో ఏడాది తర్వాత మళ్ళీ వైసీపీ కేడర్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది. ఓటమి తర్వాత 3 జిల్లాల్లో ఇళ్లకే పరిమితమైన సీనియర్స్ మళ్ళీ యాక్టివ్ మోడ్లోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అధినేత పర్యటనకు ముందు సన్నాహక సమావేశంలో మెరిసిన నేతలు కండువాల దుమ్ము దులుపుతారన్న ఆశతో ఉంది పార్టీ కేడర్. ఉత్తరాంధ్రలో ఎలా ఉండబోతుంది ఫ్యాన్ పార్టీ స్పీడ్? ఉత్తరాంధ్రలో ముఖ్యంగా విశాఖ నగరంలో పాగా వేసేందుకు గ్రౌండ్ రెడీ చేసుకుంటున్నారు వైసీపీ నేతలు. వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖను పాలనా రాజధానిగా చేస్తానని చెప్పిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఓటమి తర్వాత అదే విశాఖ కేంద్రంగా పార్టీ బలోపేతానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికల కాలం కావడంతో ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నారట. ఓటింగ్ పరంగా మెరుగైన స్థానంలోనే ఉన్న వైసీపీకి ఇంటా బయట కొన్ని సవాళ్లు ఉన్నా క్యాడర్లో క్రేజ్ మాత్రం అలానే ఉందంటున్నారు. విశాఖ నగరం నుంచి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం దాకా ఈ మధ్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన రోడ్ షో వైసీపీలో కొత్త ఉత్సాహాన్ని నింపిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నర్సీపట్నం ప్రభుత్వ మెడికల్ కళాశాల సందర్శనకు వచ్చిన జగన్ పరిమితులతో కూడిన అనుమతులు ఇచ్చింది. కానీ అవేవి వైసీపీ అధినేత పర్యటనను ఆపలేకపోయాయన్న జోష్లో ఉత్తరాంధ్ర ఫ్యాన్ పార్టీ క్యాడర్ ఉందట. ఎక్కడికక్కడ జగన్ రెడ్డికి వచ్చిన స్పందన చూస్తుంటే పార్టీ మళ్లీ పుంజుకుంటుందన్న నమ్మకంతో ఉన్నారట కార్యకర్తలు. విశాఖ పర్యటనకు ముందు జగన్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, పార్టీ సీనియర్ నాయకులతో చర్చించి భవిష్యత్తుపై సమాలోచనలు చేయడంతో నేతల నైరాశ్యం నుంచి బయటకొస్తున్నారట. ముఖ్యంగా ఇన్నాళ్లు ఇళ్లకే పరిమితమైన ధర్మాన ప్రసాదరావు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వంటి వారు కూడా బయటికి రావడం పార్టీకి కొంత ఊపు తెచ్చిందంటున్నారు. అధినేత జగన్ విశాఖ రావడానికి ముందే ఉత్తరాంధ్ర నేతలంతా కలిసి సమీక్షా సమావేశంతో సమన్వయంగా వ్యవహరించడం చూస్తే లోటుపాట్లు సరిదిద్దుకోవాలన్న ఆలోచన కనిపించింది. అధినేత ముందు ఎలాంటి పొరపాటు జరగకూడదన్న పట్టుదలతో నేతలంతా కలిసికట్టుగా వ్యవహరించడంతో క్యాడర్ కూడా ఖుషీగా ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఒకెత్తైతే అధినేతకు లభించిన ఆదరణ, స్వాగత సత్కారాలు చూసిన సీనియర్లు మనం వెనుకబడిపోతున్నామా అన్న ఆలోచనలో పడ్డారట. అలా జరగకూడదంటే తరచూ ప్రజల్లో ఉండాల్సిందే అంటున్నారట. విశాఖలో పార్టీ నేతలు మార్చి మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు. విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడిగా కేకే రాజు ఉన్నా ఆయన కన్నా ఎక్కువగా మాజీ మంత్రి, అనకాపల్లి పార్లమెంటు వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఉత్తరాంధ్ర సమీక్షా సమావేశం తర్వాత పార్టీ నాయకత్వం గుడివాడకే పూర్తి బాధ్యతలిచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ఆయన పార్టీని నడిపించే బాధ్యత తీసుకుంటారని కార్యకర్తలు భావిస్తున్నారు. ఉత్తరాంధ్ర టూర్లో ప్రజలు పలు సమస్యలను జగన్ దృష్టికి తెచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎదురవుతున్న ఇబ్బందులపై వినతి పత్రాలు సమర్పించారు. విశాఖ ఉక్కు ప్లాంట్పై కార్మికులు, బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టుపై మత్స్యకారులు వైసీపీ అధినేతకు వినతి పత్రాలు సమర్పించారు. ఇలా రోజంతా సాగిన జగన్ రోడ్ షోకి వచ్చిన స్పందన కార్యకర్తలను ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. జగన్ పర్యటనతో ఉత్తరాంధ్రలో వైసీపీకి కొత్త ఊపు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చిన స్పందనతో మంచి రోజులు రాబోతున్నాయని క్యాడర్ భావిస్తుంటే ఇది బలంలా ఉండిపోతుందో లేక వాపులా మిగిలిపోతుందో కాలమే సమాధానం చెప్పాలి.